నమస్కారం. నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది అధికారిక కార్యక్రమాన్ని మర్చిపోయి వివరించినట్లుగా నేను భావిస్తూ ఉన్నా. అవాకులు చవాకులు మాట్లాడినటువంటి విషయం, అంత మించి వ్యక్తిగత విషయాలను ప్రస్తుతించినటువంటి విషయం ఇది సరైనది కాదు అనేటువంటిది వారికి నేను చెప్పదలుచుకున్నా. వారు ఆ సమావేశంలో గౌరవ నల్లగొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని వారి ఆర్థిక పరిస్థితి గురించి వ్యక్తిగత విమర్శలకు పాల్పడినాడు. సరే, ఏ ప్రజాప్రతినిధికైనా ఏ రాజకీయ నాయకునికైనా తను ఉన్న పదవేంది, వ్యవహరించేటువంటి తీరు ఏ విధంగా ఉంది, తనకున్నటువంటి హోదాను మర్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఏం మాట్లాడిన ముఖ్యమంత్రి గారు? ఆనాడు ఏకలింగమైనటువంటి ఒకే ఒక్క శాసనసభ్యుడైనటువంటి వారికి ఆయన ఆర్థిక పరిస్థితి ఏముండే, ఆయన ఎన్ని ఫీట్లు ఎత్తున్నాడు, 3 ఫీట్లు ఎత్తున్నాడు అనేటువంటి మాటల్ని ప్రస్తావించినాడు. ముఖ్యమంత్రి గారు, మీరు గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి స్థానంలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి ఏంటంటే అది మీ గొప్పతనం కాదు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ నీకు తెలంగాణ పిసిసి పదవి ఇచ్చి తప్పు చేసింది. నిన్ను ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని తగ్గించుకుందని చెప్పాల్సి వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి కావటం నీ గొప్పతనం కాదు. అంతకుముందు ఈ రాష్ట్రంలో పార్టీకి బాధ్యులుగా వ్యవహరించి పార్టీ నాయకత్వం వహించినటువంటి వాళ్ళ అసమర్థత కారణంగా నువ్వు ముఖ్యమంత్రి అయినవని చెప్పి అనాల్సి వస్తుంది. ఎవరు ఎన్ని ఫీట్లు ఎత్తుంటే ఏమవసరం? అసలు విషయానికి వస్తే నువ్వు ఎన్ని ఫీట్లు ఎత్తున్నావు? నీ రాష్ట్ర శాసనసభ్యులనే చూస్తే ఒకళ్ళో ఇద్దరు ఆడపిల్లల కన్నా మాత్రమే నువ్వు ఎక్కువన్నావు, మిగతా అందరికన్నా నువ్వు తక్కువ ఉన్నావు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావు ఒకసారి నువ్వు గొలుసుకొని చెప్తే బాగుంటుంది నేను ఎన్ని ఫీట్లు ఉన్నా అని. లేదా నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడిగితే చెప్తాడు. రాజగోపాల్ రెడ్డి చెప్పినాడు, ఈయన 3 ఫీట్లు ఉన్న ఆయన నాయకత్వంలో నేను పనిచేయాలి నానని. మరి నిన్ను కూడా 3 ఫీట్ల నాయకుని కిందనే జమ చేసినారు నీ పార్టీ శాసనసభ్యులై. ఆ విషయాన్ని మర్చిపోయి మా పార్టీ నాయకుల మీద వాళ్ళ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేదలుచుకున్నాం. రెండవది ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు. 25 సంవత్సరాల నాడు వెనకాకపోతే నీ కొండారెడ్డిపల్లిలో నీ పక్కింటో నడితే నీ ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. లేదా నీ కొండారెడ్డిపల్లిలో నీ పక్క బజారు పోతే నీకు 10,000 రూపాయలు అప్పు పెట్టినాయా లేదా అనేటువంటి తెలుస్తుంది. ఎందుకు ఈ వ్యక్తిగత విషయాలు? ముఖ్యమంత్రిగా నీకు కలిసి వచ్చింది, పార్టీ నీకు ఒక బాధ్యతని నెత్తి మీద పెట్టింది. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు చిల్లరగా వ్యవహరించుకుంటూ దిగజాడు రాజకీయాలకు పాల్పడుతూ అవాకులు చవాకులు వెళ్ళటం అనేటువంటిది సరైనది కాదనేటువంటిది మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకున్నాం. అంతేకాదు 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పి నిస్సిగ్గుగా నిన్న వేదిక మీద మాట్లాడినాడు. ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, ఎవరు పరీక్షలు నిర్వహించినారు, ఎవరు ఫలితాలను ప్రకటించినారు? ఈ లోపల ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ప్రభుత్వంలో కొత్త ఏదో జాప్యం జరిగిన కారణంగా వాళ్ళు ప్రకటించినటువంటి ఫలితాలకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి నేనే 60,000 ఉద్యోగాల నుంచి చెప్పుకోవడం ఇది నిస్సిగ్గుగా ఉంది. నువ్వు మాట్లాడినటువంటి తీరు ఆ ఉద్యోగాలకు నీకేం సంబంధం లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియదలుచుకున్నాను.
ఇంకా ప్రతి చోట నువ్వు కేసీఆర్ గారిని టార్గెట్ చేసి, కేటీఆర్ గారిని టార్గెట్ చేసి, హరీష్ రావు గారిని టార్గెట్ చేసి, నల్లగొండ జిల్లాకు వచ్చినప్పుడు మా మాజీ మంత్రి గారిని టార్గెట్ చేసి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, వ్యక్తిగత భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకే చరిత్ర మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి చారిత్రాత్మకమైనటువంటి పేరును దానికి ఆపాదించినారు గత ప్రభుత్వం. ఏంటిది నువ్వు మాట్లాడింది? కూలేశ్వరం అనేది ఏంది? కూలేశ్వరం అనేటువంటి పదానికి ఏంటిది అర్థము? ఒక గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా వాడకూడనటువంటి భాషను, ఒక అర్థం పర్థం లేనటువంటి మాటను వాడితే నీ చిల్లర రాజకీయాలకు, నీ దేజారు రాజకీయాలకు అంతకన్నా వేరే నిదర్శనం లేదనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఏంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది? అవాకులు చవాకులు పేలడం తప్ప 2 లక్షల కోట్ల పైచీలకు అప్పు తెచ్చి మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు పేరైనా చెప్పగలుగుతారా? ఏంటిది మీరు చేసేదంటే గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులు, నిధులు కేటాయించి పూర్తి చేసినటువంటి భవనాలు, కార్యాలయాలు, ప్రాజెక్టులను మీరు ఇప్పుడు ప్రారంభోత్సవాల పేరుతో మీకు కాలం గడుపుతున్నారు తప్ప ఒక్క చెప్పుకోవడానికి 20 నెలల కాలం అయిపోతుంది. దాదాపు 3 భాగాలలో ఒక భాగం పూర్తయింది. ఇది మేము చేసినామని చెప్పుకోవడానికి ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, రైతు భరోసా విషయంలో నిన్న కూడా రైతులకు నేనేదో మేలు చేసినానని మాట్లాడుతున్నాడు. 2 కార్లు పూర్తిగా ఎగ్గొట్టిన రైతు భరోసా, ఇంకో కారుకు వచ్చేసరికి 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఇచ్చి ఆయనవు. రైతులను అమాయకులు అనుకుంటున్నావా ఏమన్నా? రైతు సంబరాలకు పిలిపించినావు. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రైతు సంబరాలలో పాల్గొనలేదు. ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏదో ప్రభుత్వ కార్యక్రమం పేరిట అధికారులు జనాన్ని సమీకరిస్తే, దాంట్లో అధిక భాగం మహిళలను సమీకరిస్తే నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉన్నావు. వాపును చూసి బల్పు అనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు మొత్తం నీ కాంగ్రెస్ కోట్లు వేసేటువంటిది కాదు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలు కాదు, అధికారులు అక్కడికి తీసుకొస్తే పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీలో నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వాళ్ళు కాదనేటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలో మీరు, మీ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియదలుచుకున్నాం. అంతేకాదు, రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డులు జారీ చేయడం అనేటువంటిది ఈరోజు నువ్వు పెట్టేది కాదు, దాన్ని కొత్తగా ప్రారంభోత్సవం చేయాల్సినటువంటి అవసరం లేదు. గత ప్రభుత్వాలే రేషన్ కార్డులను ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులు అవసరం మేరకు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భం ఉంది. కానీ నీ మాదిరిగా ప్రారంభోత్సవాలు చేసుకోలేదు. కొత్తగా ప్రారంభోత్సవాలు చేసుకోవడం లేదంటే నువ్వు చేసిన పనులు ఏమి లేవు కాబట్టి పాత పథకానికి ఏదో చెప్పుకోవడానికి నువ్వు కొత్తగా పథకం ఏదో ప్రవేశపెట్టినట్టు నువ్వే రేషన్ కార్డులను దేశంలో ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు, నువ్వే ఇస్తున్నట్టుగా దాన్ని చెప్పుకోవడం అనేది నీ అవివేకానికి నిదర్శనమైనటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు, 2018లో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం గురించి ఇంకో మంత్రి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటాన్ని వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 2018? 2018లో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో మీ స్థానం ఏంది? ఉన్న 12 స్థానాలకు మీకు వచ్చింది ఒకటే ఒక స్థానం. 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందనేటువంటి విషయాన్ని మర్చిపోయి నల్లగొండ జిల్లాను కాంగ్రెస్ అడ్డా అని చెప్పుకోవడానికి ఇది మీ అవివేకంగా నేను భావిస్తున్నాను. అంతేకాదు, జగదీశ్వర్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితికి మాట్లాడేటప్పుడు 25 సంవత్సరాలు నీ వృత్తి ఏంది? 25 సంవత్సరాలు జగదీశ్వర్ రెడ్డి గారి వృత్తి న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినాడు జ్యుడిషియల్గా. నువ్వు చేసిన పని ఏంది? హైదరాబాద్లో ఒక పెయింటర్గా స్థిరపడి నీ జీవితాన్ని నిలబుచ్చుకున్నావు. నువ్వు తెలివితేటల విషయానికి వస్తే నువ్వేదో మాట్లాడినావు, నీళ్లు సోడా అని. ఓటుకు నేటు కేసులో అడ్డంగా దొరికిన నువ్వు నేరస్తున్నావు అనే సంగతి మర్చిపోయి వ్యవహరిస్తున్నావు, అది గుర్తుపెట్టుకోవు. ఇక విచారణ పూర్తి కాలేదు, నీ మీద కేసు ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయినట్టుంది. దాన్ని గుర్తించి మాట్లాడటం మంచిదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును రకరకాలుగా చిత్రీకరిస్తున్నావు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు
ఒక 5-6 పంటలు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న నీ నీటిపారుదల శాఖ మంత్రి నీ వేదిక మీద నుంచే మాట్లాడినాడు. 3-4 రోజుల ముందు నువ్వు కూడా ఎక్కడో మాట్లాడినావు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వరిధాన్య ఉత్పత్తిలో అగ్రగా ఉంది, మొదటి స్థానం వచ్చిందని. మరి ఎప్పుడు లేనటువంటి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వరిధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి ఏ విధంగా పోయింది? కేసీఆర్ గారి కష్టం కాదా? కేసీఆర్ గారి ముందు చూపు కాదా? కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కావా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది? నువ్వు విడుదల చేసిన నీరేంది? ఎక్కడ 1 ఎకరం అదనంగా సాగైందో చెప్పు. భారతదేశంలోనే వరిధాన్య ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం అంటే ఆ గొప్పతనం కేసీఆర్ గారిది కానీ మీది కాదనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రిగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు. హుందాగా వివరించడం నేర్చుకో. చిల్లర మర్ర రాజకీయాలు సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి స్థానానికి వ్యక్తిగత విమర్శలు అంతకన్నా సరైనటువంటిది కాదు. వ్యక్తిగత విమర్శలు పోవాలంటే నువ్వు ఒకటి మాట్లాడితే 2 మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని మాట్లాడితే దీన్ని సరైన విధానం కాదు. ముఖ్యమంత్రిగా నీ భాష, లేస్తను వ్యవహరించేటువంటి తీరు, నీ రాజకీయ స్థాయిని నిన్ను కనుక మెజర్ చేసుకుంటే నీకున్నటువంటి విషయం, నీకున్నటువంటి భాషా పరిజ్ఞానం, నీకున్నటువంటి పట్టు ఒక ఎంపీపీ స్థాయి కన్నా అటో ఇటో ఎక్కువనో తక్కువనో ఉంది తప్ప ముఖ్యమంత్రిగా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి సమర్థునివి కాదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదేమైనా హుందాగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అనవసరంగా మా జిల్లా మాజీ మంత్రి జోలికి పదే ఇప్పటికి 2 సార్లు 3 సార్లు నువ్వు మాట్లాడినావు. ఇది సరైనది కాదు, ఖబర్దార్. ఇది నీకు ఈ విధంగా నిన్ను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నావు అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.